నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళ రిపోర్టు 2022కి సంబంధించి రిలీజ్ అయింది. ఈ రిపోర్ట్ అనేది రెండు భాగాలుగా రిలీజ్ అయింది. ఒకటి క్రైమ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2022, రెండోది యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2022. ఈ రెండు రిపోర్ట్స్ కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రిపోర్ట్లోని డేటా అనేది అఫీషియల్గా మనం అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కోట్ కూడా చేయొచ్చు అనమాట. ఎన్సీఆర్బీ డేటా అక్రాస్ ద కంట్రీ క్రైమ్స్ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ తెలియజేస్తుంది. ఇదంతా కూడా పోలీస్ ఫోర్సెస్ దగ్గర నుంచి అన్ని లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ అథారిటీస్ అథెంటికేషన్ చేసిన తర్వాత ఈ డేటా ఎన్సీఆర్బీ కంపైల్ చేసి ఆ డేటాను రిలీజ్ చేస్తాను అనమాట. దీనివల్ల పోలీస్ స్టేషన్లో అఫీషియల్గా రిపోర్టెడ్ క్రైమ్ సంబంధించిన డేటా మొత్తం ఆల్మోస్ట్ మన చేతికి వచ్చినట్టే. అయితే ఎన్సీఆర్బీకి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్, అసలు ఎన్సీఆర్బీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేది 1986లో ఎస్టాబ్లిష్ చేశారు. 1977-81 టైంలో నేషనల్ పోలీస్ కమిషన్ అని ఒక కమిషన్ వేసి ఆ కమిషన్ ఇలాంటి ఒక క్రైమ్ రికార్డ్ బ్యూరోని పెట్టాలి అని చెప్పి అనుకుంది దేశవ్యాప్తంగా కూడా. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళ టాస్క్ ఫోర్స్ కూడా దీన్ని రికమెండ్ చేసిందనమాట. నేషనల్ పోలీస్ కమిషన్ మరియు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క టాస్క్ ఫోర్స్ ఈ రెండు వ్యవస్థలు రికమెండ్ చేయడం వల్ల ఎన్సీఆర్బీ ఎస్టాబ్లిష్ అయింది. ఎన్సీఆర్బీ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎన్సీఆర్బీ రాకముందు ఇండివిజువల్ స్టేట్స్ అంటే ఆయా స్టేట్స్ రాష్ట్రాల వారీగా డేటా ప్రిపేర్ చేసుకున్నాయి. దానికి సంబంధించి ఒక ఫార్మాట్ స్టాండర్డ్ ఒకటే మెయింటైన్ చేసే కాదనమాట. సో దేశవ్యాప్తంగా ఒకటే ఫార్మాట్ ఒకటే స్టాండర్డ్లో ఈ క్రైమ్స్ డేటా కలెక్షన్ కోసం ఇది ఉందన్నమాట. దీన్ని ఇంకో విధంగా కూడా మనం కంపేర్ చేయొచ్చు. ఏ రాష్ట్రంలో సూసైడ్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో యాక్సిడెంట్ డెత్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ రాష్ట్రంలో సైబర్ క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకి ఈసారి వచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే తెలంగాణలో సైబర్ క్రైమ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇట్లాంటి డేటా మొత్తం మనకు తెలుస్తుంది. ఛార్జ్ షీట్స్ ఫైల్ అయిన అంటే ఎక్కువ ఛార్జ్ షీట్స్ ఫైల్ అయిన రాష్ట్రంగా కేరళ ఉంది. ఇటువంటి డేటా అంతా మనకు తెలుస్తుంటుంది అనమాట. కంపారిటివ్ స్టడీ కూడా మనం చేయొచ్చు. సో ఎన్సీఆర్బీ ఫంక్షన్స్ ఏంటి, అసలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఎన్సీఆర్బీ అనేది ఒక రిపాజిటరీ, క్రైమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒకటే చోట దొరికింది. దానివల్ల ట్రేసింగ్ ద క్రైమ్స్ అండ్ క్రిమినల్స్ మనకు చాలా ఈజీ అవుతుంది అనమాట. సో ఇన్వెస్టిగేటర్స్ కూడా ఈజీగా చేయొచ్చు. దాంతోపాటు ఎన్సీఆర్బీ యాక్ట్స్ యాజ్ అ నేషనల్ వేర్ హౌస్ ఫర్ ఫింగర్ ప్రింట్, వేలిముద్రల రికార్డు, ఇండియన్ ఫారిన్ క్రిమినల్స్ యొక్క వేలిముద్రల రికార్డు కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. దానివల్ల క్రైమ్ ఇన్వెస్టిగేటర్స్కి ఈజీ అవుతుంది. తర్వాత ఎన్సీఆర్బీ అనేది CCTNS క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ప్రాజెక్ట్ 2009లో స్టార్ట్ అయింది. దాన్ని కూడా మానిటర్ చేసి కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది. CCTNS కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా రకాల క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో క్రైమ్ ట్రాకింగ్లో CCTNS కీలక పాత్ర పోషిస్తూ ఉంటాం, ఇంక్లూడింగ్ ఎకనమిక్ క్రైమ్స్, ఎకనమిక్ అఫెన్సెస్ సహా చాలా సందర్భాల్లో మనం CCTNS పేరు వింటూ ఉంటాం. సో ఇదంతా కూడా ఎన్సీఆర్బీ బేసిక్ ఫంక్షనరీ అండ్ ఎన్సీఆర్బీ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తుంటుంది. ఎన్సీఆర్బీ క్రైమ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ 2022కి సంబంధించి వేరియస్ క్రైమ్స్లో ఇంక్రీజ్ రేట్ ఎలా ఉంది, డిక్రీజ్ రేట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. క్రైమ్స్ ఆన్ ఉమెన్, మహిళలపైన అఘాయిత్యాలు చూస్తే కనుక 2021లో 4,28,278 కేసెస్ రిజిస్టర్ అయితే 2022లో 4% ఇంక్రీజ్ అయింది. అంటే 4,45,256 క్రైమ్స్ మహిళలకు వ్యతిరేకంగా రిజిస్టర్ అయ్యాయన్నమాట మహిళల పైన. దానిలో మనం చూస్తే డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ 31.4% ఉన్నాయి. కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ కేసెస్ 19.2% ఉన్నాయి. అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ ఆర్ ఇంటెంట్ ఆఫ్ అవుట్రేజ్ 18.7% ఉన్నాయి. రేపులు మొత్తం క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్లో రేప్స్ 7.1% ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తే కనుక హయ్యెస్ట్ రేప్స్ రాజస్థాన్లోనే 5,399. మొత్తం ఇండియాలో 2022లో ఆర్గనైజ్డ్ రేప్స్ అంటే ఆర్గనైజ్డ్గా రిపోర్ట్ అయిన రేప్స్, చాలా రేప్స్ అన్రిపోర్టెడ్ వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ రిపోర్ట్ అయిన రేప్స్ అనేది 31,516 ఉన్నాయి భారతదేశం మొత్తం రిపోర్ట్ అయిన రేప్స్ 31,516 ఉంటే రాజస్థాన్లోనే 5,399. నాకు తెలిసి ఇది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అంటే చాలా రేప్స్, చాలా సెక్షువల్ అసాల్ట్స్ రిపోర్టే అవ్వవు, చాలా సందర్భాల్లో బయటికే రావు. మహిళలు ఆ షాక్లోంచి అసలు బయటకు వచ్చి పోలీస్ చెప్పుకుందామని కూడా అనుకోరనమాట, ఎందుకంటే ఆ ఇన్వెస్టిగేషన్కి వీళ్ళు భయపడతారు. సో ఇవన్నీ కూడా పోలీస్ ఫోర్సెస్ నుంచి వచ్చిన రిపోర్టే కాబట్టి దీన్ని మనం పూర్తి స్థాయిలో ఇదే కరెక్ట్, ఇన్నే రేప్స్ భారతదేశంలో జరిగాయని చెప్పుకోలేం. అదేవిధంగా కిడ్నాపింగ్ కేసెస్ చూస్తే టోటల్గా భారతదేశంలో 1,07,588 కిడ్నాపింగ్ కేసులు. ఎక్కువ కిడ్నాప్లు ఉత్తరప్రదేశ్లో జరిగాయంట 16,262.
యావరేజ్గా రోజుకి 294 కిడ్నాప్లు అవుతున్నాయంట. తర్వాత క్రైమ్స్ ఆన్ చిల్డ్రన్, బాలబాలికలకు వ్యతిరేకంగా క్రైమ్స్ చూస్తే కనుక 8.7% ఇంక్రీజ్ అయింది 2021కి 2022కి. సో 2021లో 1,49,404 క్రైమ్స్ పిల్లల మీద జరిగితే 2022లో 1,62,449 క్రైమ్స్ జరిగాయంట. సో పిల్లల్లో కిడ్నాపింగ్ కేసులు దానిలో దాదాపు 45% ఉన్నాయి. చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ 39.7% ఉన్నాయి. సో దీనికి సంబంధించిన చట్టం, పాస్కో చట్టం కూడా మనం సీరియస్గా ఒకసారి గమనించాలి. తర్వాత క్రైమ్స్ ఆన్ సీనియర్ సిటిజన్స్, వృద్ధులపైన, పెద్దవాళ్ళపైన జరుగుతున్న క్రైమ్స్ అనమాట, ముఖ్యంగా వృద్ధులపైన. సో దీనిలో 9.3% ఇంక్రీజ్ అయింది. సో భారతదేశం మొత్తం చూస్తే 2021లో 2021లో 26,110 క్రైమ్స్ సీనియర్ సిటిజన్స్ మీద జరిగితే 2022లో 28,545 క్రైమ్స్. ఇది కూడా ఒకసారి మనం గట్టిగా గమనించుకోవాలి. ముఖ్యంగా వృద్ధులపైన క్రైమ్స్, వాళ్ళపైన అసాల్ట్ చేయటం, వాళ్ళ దగ్గర దోచుకోవటం, ఫోర్జరీలు చేయటం, చీటింగ్ చేయటం, ఫ్రాడ్ చేయటం, ఇవన్నీ. తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్ మీద క్రైమ్స్ 13.1% పెరిగింది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. ముఖ్యంగా గత సంవత్సరం 2021లో 50,900 క్రైమ్స్ జరిగితే ఎస్సీల పైన 2022లో 57,582 క్రైమ్స్ రిపోర్ట్ అయ్యాయి. ఎస్టీస్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ సంబంధించిన క్రైమ్స్, మన ఎస్సీస్ రిలేటెడ్ క్రైమ్స్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎక్కువ ఉన్నాయి. ఎస్టీస్ రిలేటెడ్ క్రైమ్స్లో కూడా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. షెడ్యూల్డ్ ట్రైబ్స్ రిలేటెడ్ అయిన క్రైమ్స్ చూస్తే కనుక వాళ్ళపైన జరిగిన క్రైమ్స్ 14.3% ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్కి ఇయర్కి. లాస్ట్ ఇయర్ 8,802 క్రైమ్స్ అయితే ఇయర్ రిపోర్టెడ్ క్రైమ్స్ ఎస్టీస్ పైన 10,064 అనమాట, 10,064. ఇది కూడా మనం ఆలోచించాలి. ఇంకా సైబర్ క్రైమ్స్ విషయానికి వస్తే నిన్న హిందూ పేపర్లో కూడా వచ్చింది, తెలంగాణ టాప్లో ఉందంట సైబర్ క్రైమ్స్లో. ఒకసారి ఆలోచించండి మన రాష్ట్రం ఎందుకు ఇంత టాప్లో ఉందనేది. సో కమింగ్ బ్యాక్, సైబర్ క్రైమ్స్లో మనం చూస్తే కనుక 24.4% ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. గత సంవత్సరం 52,974 క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ రిపోర్ట్ అవుతే ఈ సంవత్సరం 65,893 క్రైమ్స్ రిపోర్ట్ అయ్యాయి. యాక్చువల్లీ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ కూడా చాలా పెరిగిందనమాట. జనానికి బాగా అర్థమైంది ఏది సైబర్ క్రైమ్ కిందకి వస్తే ఏది కాదనేది. సో ఇంకా తర్వాత నెక్స్ట్ రిపోర్ట్ ఒకసారి చూద్దాం. యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్. యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ అనమాట. దీనిలో కనుక మనం చూస్తే భారతదేశంలో సూసైడ్స్ విషయం ఒకసారి మనం చూస్తే కనుక ఇండియాలో 2022లో 2022 సంవత్సరంలో 1,70,924 సూసైడ్స్ అయ్యాయి. దానిలో 31.7%, 31% మంది, దాదాపు 31.7% మంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకున్నారు. 4.8% మంది మ్యారేజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల సూసైడ్ చేసుకున్నారు. 18.4% మంది అనారోగ్యం వల్ల సూసైడ్ చేసుకున్నారు. గత సంవత్సరం దాదాపు 12,000 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. భారతదేశంలో సూసైడ్స్ ఎక్కువ రాష్ట్రం 2022లో మహారాష్ట్ర 22,746 మంది. తమిళనాడు రెండో స్థానంలో ఉంది, 19,834. మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది, 15,386. కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది, 13,606. తెలంగాణ ఐదో స్థానంలో ఉంది, 9,980. ఇంకా రైతుల ఆత్మహత్యల విషయానికి వస్తే మహారాష్ట్రలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2022లో 11,290 మంది దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా పెరిగినట్టే చెప్పాలి. మనం గత సంవత్సరాలు, అంత ముందు సంవత్సరాలతో పోలిస్తే 11,000 మంది రైతులు, 11,290 మంది సూసైడ్ చేసుకున్నారనమాట. తర్వాత రోడ్ యాక్సిడెంట్ విషయానికి వస్తే భారతదేశం మొత్తం గత సంవత్సరం 2022లో 4,46,768 మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక రోడ్డు ప్రమాదాల విషయానికి వస్తే మొత్తం రోడ్ యాక్సిడెంట్ భారతదేశంలో 2022 సంవత్సరానికి గాను 4,46,768 యాక్సిడెంట్లు జరిగాయి. దానిలో మరణాలు 1,71,100 మరణాలు అయ్యాయి. అంటే 1,71,100 మంది గత సంవత్సరం భారతదేశం మొత్తం కేవలం రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారనమాట. ఈ ఎన్సీఆర్బీ డేటాకి సంబంధించిన పీడిఎఫ్ హ్యాండ్ రిటన్ నోట్స్ ఒకటి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తున్నాను.